Hello students, welcome to SHS Vari Korukonda Kalagiri Sainik School and Rashtra Military School Coaching Center, Karnool, Andhra Pradesh. In the previous class, we have discussed 5th and 6th class Science 12th chapter pollution topics. We have discussed air pollution, steps to prevent air pollution, water pollution and steps to prevent water pollution. In this class, we will discuss land pollution. Land pollution is the degradation and destruction of the earth's surface and soil. ఈ ల్యాండ్ పొల్యూషన్ అనేది అర్త్ సర్ఫేస్ కానీ ల్యాండ్ సాయిల్ని మనము డిస్ట్రక్ట్ చేస్తున్నాం అనమాట. ఈ పొల్యూషన్ వల్ల ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ మీద ఈ చెత్తని వేయడం వల్ల ల్యాండ్ అనేది పొల్యూట్ అవుతుంది. ల్యాండ్ అనేది ఎలా పొల్యూట్ అవుతుంది అని మీరు అనుకోవచ్చు. ల్యాండ్ కూడా పొల్యూట్ అవుతుంది. ఎలా పొల్యూట్ అవుతుంది? దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పొల్యూషన్ సచ్ యాజ్ డిఫారెస్టేషన్ అండ్ సాయిల్ ఎరోజన్, overcrowded landfills, industrialization and construction activities. ఎస్, వీటన్నిటి వల్ల ల్యాండ్ పొల్యూట్ అవుతుంది. ఫస్ట్ ఏమి డిఫారెస్టేషన్ వల్ల ల్యాండ్ అనేది పొల్యూట్ అవుతుంది. డిఫారెస్టేషన్ అంటే ఫారెస్ట్స్ని మనము కొట్టేయడం అనమాట, ట్రీస్ని నరికేయడం, వాటిని డిఫారెస్టేషన్ అంటాం. నెక్స్ట్ సాయిల్ ఎరోజన్. సాయిల్ ఎరోజన్ అంటే ఈ ట్రీస్ని కొట్టేయడం వల్ల ఏమవుతుంది, ఏమన్నా హ్యూజ్ రెయిన్స్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ సాయిల్ అంతా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అది పోతుందన్నమాట. అలా సాయిల్ అనేది కట్ అయిపోయడం వల్ల దాన్నే సాయిల్ ఎరోజన్ అంటాం. అదే ట్రీస్ ఉంటే ట్రీస్ రూట్స్ అనేవి ఈ సాయిల్ని గట్టిగా పట్టుకోవడం వల్ల సాయిల్ ఎరోజన్ అనేది జరగదు. నెక్స్ట్ ఓవర్ క్రౌడెడ్ ల్యాండ్ ఫిల్స్. ఎక్కువగా క్రౌడ్ ఉన్న ల్యాండ్లో ఎక్కువ చెత్త చెదారం అనేది ఎక్కువ వేస్తారు ఎక్కడ పడితే అక్కడ. సో అలా కూడా ల్యాండ్ మనకు పొల్యూట్ అవుతుంది. ఇండస్ట్రియలైజేషన్ వల్ల కూడా ల్యాండ్ అనేది పొల్యూట్ అవుతుంది. ఎందుకు? ఎక్కువ ఇండస్ట్రీస్ అంతా కెమికల్స్ ఇలాంటి వాటిని యూజ్ చేస్తాయి కాబట్టి ఆ ల్యాండ్లో ఆ ఫర్టిలిటీ, ఆ సాయిల్లో ఉన్న ఫర్టిలిటీ అనేది పోయి అవి బ్యారన్ ల్యాండ్స్గా మారిపోతాయి. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్. బిల్డింగ్స్ కట్టేటప్పుడు కూడా మనము ఎక్కువ సాయిల్ని మనం త్రవ్వి ఈ ఐరన్, ఈ పార్టికల్స్, ఈ సిమెంట్స్ అంతా యూజ్ చేయడం వల్ల ల్యాండ్ అనేది కూడా పొల్యూట్ అవుతుంది. ట్రీస్ ఆర్ కట్ డౌన్ ఫర్ కన్స్ట్రక్షన్ పర్పసెస్ లీడింగ్ టు డిఫారెస్టేషన్ అండ్ సాయిల్ ఎరోషన్. ట్రీస్ని ఎక్కువ కట్ చేయడం వల్ల కన్స్ట్రక్షన్ పర్పసెస్ కోసము డిఫారెస్టేషన్ అండ్ సాయిల్ ఎరోజన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్స్ టు ప్రివెంట్ ల్యాండ్ పొల్యూషన్. ల్యాండ్ పొల్యూషన్ జరగకుండా మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏమి? వి షుడ్ ఫాలో ద 3 R's, దట్ ఈజ్ రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్. ఫస్ట్ ఏం చేయాలంటే రెడ్యూస్ చేయాలంటే కన్జంప్షన్ని తగ్గించాలా. రీయూజ్ అంటే ఆల్రెడీ ఉన్న వాటినే మనము యూజ్ చేసుకోవాలా. రీసైకిల్ అంటే రీయూజ్ చేసిన వాటిని ఆ వేస్ట్ని అలానే పడేయకుండా మళ్ళీ మనం వాటితో రీసైకిల్ చేసి అవి మళ్ళీ యూజ్ అయ్యేలాగా ఈ ప్రాసెస్ని మనము చేసినప్పుడు మన కన్జంప్షన్ అనేది తగ్గుతుంది, పొల్యూషన్ కూడా తగ్గుతుంది. యూజ్ ద రీఫిల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ బాటిల్స్ యాజ్ దిస్ విల్ రెడ్యూస్ ద గార్బేజ్ అండ్ ఎనర్జీ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. యూజ్ రీఫిల్స్ instead of buying bottles as this will reduce the garbage and energy in manufacturing. ఏవన్నా మనం బాటిల్స్, ప్లాస్టిక్స్ని యూజ్ చేస్తున్నప్పుడు రీఫిల్స్ని యూజ్ చేయాలన్నమాట. ఓకేనా? అంటే రీఫిల్ యూజ్ చేయాలి. వాటిని పాత వాటిని పాడేసి మళ్ళీ కొత్త వాటిని తెచ్చుకోకుండా ఉన్న వాటినే మనం ఫిల్ చేసుకోవడం వల్ల ఈ ల్యాండ్ పొల్యూషన్ని తగ్గించుకోవచ్చు అనమాట. ఇలా బాటిల్స్ అన్ని ల్యాండ్ మీద సాయిల్లో వేయడం వల్ల ఏమవుతుంది, అవి త్వరగా డీగ్రేడ్ కావన్నమాట. అవి నాన్ డీగ్రేడబుల్ సబ్స్టెన్స్ కాబట్టి అవి కొన్ని ఇయర్స్ వరకు ల్యాండ్ సాయిల్లో అలాగే ఉండడం వల్ల వాటిని మనము అలా పాడేయకుండా ఉన్న వాటిని రీఫిల్ చేసుకోవడం, మనం యూజ్ చేసినప్పుడు రీఫిల్ చేసుకొని
ఇలా పొల్యూషన్ అనేది తగ్గించవచ్చు. బై ఓన్లీ వెన్ యూ నీడెడ్. ప్లాస్టిక్ని కానీ వేటినన్నా కానీ ఎప్పుడన్నా మనకు చాలా అవసరం అయితేనే మాత్రమే మనము కొనాలా, లేకుంటే వాటి అవసరం లేకుంటే ఆల్రెడీ ఉన్న వాటిని యూజ్ చేయాలా. నెక్స్ట్, డు నాట్ లిటర్ ఆన్ ద గ్రౌండ్. గ్రౌండ్ మీద ఏవి పడితే అవి మనము వదిలేయకుండా, ఏవి పడితే అవి అంటించకుండా ఈ ప్లాస్టిక్ సబ్స్టెన్సెస్ వీటిని మనము సాయిల్ని సేవ్ చేసుకోవాలన్నమాట, కన్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్, రీయూజ్ ద ప్లాస్టిక్ అండ్ గ్లాస్ జార్స్ అండ్ కంటైనర్స్ ఫర్ స్టోరేజ్ పర్పసెస్. ప్లాస్టిక్స్ని కానీ లేకుంటే గ్లాస్ జార్స్ని కానీ కంటైనర్స్ని కానీ స్టోరేజ్ పర్పసెస్ కోసం యూజ్ చేసుకోవాలన్నమాట. అంటే ఏమన్నా స్టోర్ చేసుకోవడానికి వాటిని యూజ్ చేసుకోవాలి. బాటిల్స్, సపోజ్ ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయనుకో, వాటిని పాడేయకుండా ఏమన్నా ప్లాంట్స్ వాటిలో వేయడం కానీ అక్కడ ప్లాంట్స్ని గ్రో చేయడం కానీ ఇట్లాంటివి చేస్తే మనకు యూజ్ అవుతాయి. లేకుంటే ఏమన్నా పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ ఇలాంటి సబ్స్టెన్స్ని వాటిలో వేసుకొని కట్ చేసి దానికి ఏదైనా క్లాత్ వేసి ఇలా చేయడం వల్ల పౌచెస్ లాగా యూజ్ చేసుకోవడం వల్ల కూడా ప్లాస్టిక్ని యూసేజ్ని తగ్గించి సాయిల్ పొల్యూషన్ ఆర్ ల్యాండ్ పొల్యూషన్ని మనం తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వన్, నో మోర్ అండర్ వాటర్ అండ్ అండర్ వాటర్ నాయిస్ పొల్యూషన్. దీన్నే షార్ట్కట్లో యుఎన్పి అంటున్నాం. అండర్ వాటర్ నాయిస్ పొల్యూషన్ ఈజ్ అన్ ఇంటెన్స్ హ్యూమన్ జనరేటెడ్ నాయిస్ ఇన్ ద మెరైన్ environment. It is caused by the use of explosives, oceanographic experiments, geophysical research, underwater construction, ship traffic, etc. మనకు అండర్ వాటర్లో కూడా ఈ నాయిస్ పొల్యూషన్ అనేది ఉంటుంది అన్నమాట. మీరు అనుకోవచ్చు అండర్ వాటర్లో నాయిస్ పొల్యూషన్ ఎలా ఉంటుంది, లోపల వాటర్లో ఎలా నాయిస్ అనేది జనరేట్ అవుతుందంటే ఉంటుంది. మనము ఎక్కువగా ఓషన్స్లో ఎక్స్ప్లోజివ్స్ యూజ్ చేయడం వల్ల, లేకుంటే ఓషనోగ్రాఫిక్ ఓషన్స్లో ఎక్స్పెరిమెంట్స్ చేయడం వల్ల, లోపల ఓషన్స్లో నాయిస్ పొల్యూట్ అవ్వడం వల్ల ఈ వేవ్స్ అంతా మనకు ఉన్న వాటిలో అంటే అవి డిస్టర్బ్ అవుతాయి అన్నమాట. డిస్టర్బ్ అయ్యి లోపల నాయిస్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. అండర్ వాటర్ కన్స్ట్రక్షన్, మనకు అందరికీ తెలుసు అండర్ వాటర్లో కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇలా కన్స్ట్రక్షన్స్ చేయడం వల్ల కూడా ఇక్కడ లోపల వాటర్లో అండర్ వాటర్లో నాయిస్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, షిప్ ట్రాఫిక్. షిప్స్ ఎక్కువగా సీస్లో తిరగడం వల్ల వాటి హార్న్స్ కానీ లేకుంటే అవి కింద వాటర్లో రొటేట్ అవుతున్న వాటి వీల్స్ కానీ ఇవి నాయిస్ని జనరేట్ చేస్తాయి అన్నమాట. వీటి వల్ల అండర్ వాటర్లో నాయిస్ పొల్యూషన్ అనేది జరుగుతూ ఉంది. నెక్స్ట్ వన్ ఈజ్ నాయిస్ పొల్యూషన్. The construction sites and traffic create a lot of noise leading to the noise pollution. Yes, కన్స్ట్రక్షన్ సైట్స్లో మనకు నాయిస్ అనేది జరుగుతుంది అండ్ ట్రాఫిక్లో కూడా ఎక్కువ నాయిస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కన్స్ట్రక్షన్ సైట్స్లో ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు ఏదన్నా మనము పిల్లర్స్ వేయాలన్నా ఈ పెద్ద పెద్ద మెషిన్స్ వస్తాయి కదా, జేసీబీస్ కానీ ఇలాంటివి. సో వాటిని అవి తీయడం వల్ల మనకు నాయిస్ అనేది జరుగుతుంది. అండ్ డ్రిల్ మెషిన్స్ యూజ్ చేయడం వల్ల, ఐరన్ పార్టికల్స్ యూజ్ చేయడం వల్ల మనకు నాయిస్ పొల్యూషన్ అనేది జరుగుతుంది సైట్స్లో, కన్స్ట్రక్షన్ సైట్స్లో. ఎస్, యూ కెన్ సీ హియర్ బ్లాక్ స్మిత్ హీటింగ్ ఐరన్ రాడ్ టు గివ్ షేప్. ఎస్, రాడ్స్ని యూజ్ చేస్తాం కదా మనము, ఆ రాడ్స్కి షేప్స్ని ఇవ్వడానికి కూడా ఈ బ్లాక్ స్మిత్ వాటిని కొడతాడు కదా, అప్పుడు కూడా పొల్యూషన్ అనేది నాయిస్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. ఇంకొకటి ట్రాఫిక్లో కూడా ఎక్కువ హార్న్స్ యూజ్ చేయడం వల్ల ఈ నాయిస్ పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల నాయిస్ పొల్యూషన్ అనేది మనకు అక్కర్ అవుతుంది. హౌస్ హోల్డ్ ఎక్విప్మెంట్స్ లైక్ మిక్సర్స్, వ్యాక్యూమ్ క్లీనర్స్ ఆల్సో కాంట్రిబ్యూట్ టు ద నాయిస్ పొల్యూషన్. ఈ నాయిస్ పొల్యూషన్ వల్ల కూడా మనకు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కదా. ఈ నాయిస్ ఎక్కువైందనుకో, సౌండ్ పొల్యూషన్ ఎక్కువైందనుకో మన ఇయర్స్ పనిచేయవు అనమాట. మన హార్ట్కి కూడా కొన్ని ఎక్కువ సౌండ్ రావడం వల్ల ఈ హార్ట్కి సంబంధించిన డిసీజెస్ కూడా వస్తాయి.
Playing loud music on loudspeakers in a major source is a major source of నాయిస్ పొల్యూషన్. మనకు అందరికీ తెలుసు, ఏమన్నా మ్యారేజెస్ జరిగినా, ఏమన్నా ఊరేగింపులు జరిగినా కదా, ఆరు ఏమన్నా ఈ వినాయక చవితికి కానీ, ఏదన్నా దసరాకు కానీ, లేకుంటే మ్యారేజెస్ సందర్భంగా ఊరేగింపులు ఇలాంటివి జరిగినప్పుడు ఏం చేస్తారు, డీజేస్ పెట్టి లౌడ్ స్పీకర్స్లో వాళ్ళు ఎక్కువగా లౌడ్ మ్యూజిక్ని పెడతారు. అప్పుడు ఏమవుతుంది, నాయిస్ పొల్యూషన్ అనేది జరుగుతూ ఉంది. సో దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలా? స్టెప్స్ టు ప్రివెంట్ నాయిస్ పొల్యూషన్. ఫస్ట్ వన్, డు నాట్ హార్న్ అన్నెసెసరీలీ ఆన్ ద రోడ్. డు నాట్ హార్న్ అన్నెసెసరీలీ ఆన్ ద రోడ్. మనం అవసరం లేకుండా కొంతమంది ఊరికే హార్న్ ఒత్తుతూనే ఉంటారు కదా, అలా చేయకూడదు. అన్నెసెసరీగా ఎక్కడైతే యూజ్ ఉందో అక్కడ మాత్రమే మనము హార్న్ అనేది యూజ్ చేయాలి. డు నాట్ హాంక్ when the traffic light is red. Wait for the other vehicles before you to move. మనము రెడ్ సిగ్నల్, ట్రాఫిక్ సిగ్నల్స్లో రెడ్ లైట్ ఉన్నప్పుడు హార్న్స్ని యూజ్ చేయకూడదు. మన ముందరున్న వాళ్ళకి వెళ్ళేంత వరకు మనము వెయిట్ చేయాలి పేషెన్స్తో. నెక్స్ట్, డు నాట్ ప్లే వెరీ లౌడ్ మ్యూజిక్. మనము మ్యూజిక్ని ఎక్కువ లౌడ్గా ప్లే చేయకూడదు. ఇట్ నాట్ ఓన్లీ డిస్టర్బ్ అదర్స్ బట్ హార్మ్ఫుల్ టు ఇయర్స్ టు. అది వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయడమే కాకుండా మన ఇయర్స్కి, మన బాడీలో ఉన్న పార్ట్స్కి అది హార్మ్ చేస్తుంది. కాబట్టి సో ఎక్కువగా లౌడ్ మ్యూజిక్ని మనము ప్లే చేయకూడదు. దిస్ ఈజ్ యువర్ లెసన్. వాట్ ఈజ్ నాయిస్ పొల్యూషన్, హౌ టు ప్రివెంట్ నాయిస్ పొల్యూషన్, వాట్ ఈజ్ ల్యాండ్ పొల్యూషన్, హౌ టు ప్రివెంట్ land pollution, what is underwater noise pollution, water pollution, how to prevent water pollution, what is air pollution, how to prevent air pollution, we have seen in this lesson. Yes, this is summary, important points what we have learned. The contamination of air in our environment is called air pollution. Use public transport and get your vehicle checked for pollution on regular basis to prevent air pollution. The contamination of water is called water pollution. Do not throw garbage and plastic in water bodies. Land pollution is the degradation of and destruction of earth's surface and soil. Land pollution అంటే సాయిల్ని, అర్త్ సర్ఫేస్ని డిస్ట్రక్ట్ చేసేదాన్ని మనం ల్యాండ్ పొల్యూషన్ అంటున్నాం. We should follow 3 R's: reduce, reuse and recycle. Do not honk when the traffic light is red. Wait for others vehicles before you to move. Do not play very loud music. It not only disturb others but harmful to the ears too. Glossary. ఎయిర్ పొల్యూషన్ అంటే ఏమి? కంటామినేషన్, ఎయిర్ని కంటామినేట్ చేసే దాన్నే ఎయిర్ పొల్యూషన్ అంటాం. వాటర్ పొల్యూషన్ అంటే వాటర్ని కంటామినేట్ చేసే దాన్నే వాటర్ పొల్యూషన్ అంటాం. ల్యాండ్ పొల్యూషన్, degradation or destruction of earth's surface and soil. Noise pollution అంటే creating noise in the environment which is harmful or annoying levels of noise. ఈ నాయిస్ పొల్యూషన్ అంటే మనం ఊరికే అన్వాంటెడ్గా నాయిస్ని క్రియేట్ చేసే దాన్నే నాయిస్ పొల్యూషన్ అంటాం. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. రైట్ ట్రూ ఆర్ ఫాల్స్. వెహికల్ షుడ్ గెట్ రెగ్యులర్ పొల్యూషన్ చెక్స్. ఎస్, దిస్ ఈజ్ ట్రూ. We should buy water bottles rather than refilling them. వాటర్ బాటిల్స్ని రీఫిల్ చేసుకోవడానికంటే కొత్తవి కొంటే అవి మనకు పొల్యూషన్ని తగ్గిస్తాయి. ఫాల్స్. కొత్తవి కొనకుండా రీఫిల్నే చేయాలా మనం. నెక్స్ట్, వీ షుడ్ ప్లే బ్లాస్టింగ్ మ్యూజిక్ అట్ పార్టీస్. ఫాల్స్. దేర్ హ్యాస్ బీన్ ఎ వాస్ట్ చేంజ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ రీసెంట్ ఇయర్స్ డ్యూ టు కన్స్ట్రక్షన్. ఎస్, ట్రూ. Household equipments also cause noise pollution. Yes, it is true. Fill in the blanks. Contamination of environment is called pollution. Dash is degradation of earth's surface and soil. Land pollution or soil pollution. Dash is major source of noise pollution. ఏది మేజర్ సోర్స్ అంటే ఇక్కడనే చూస్తాం మనం.
ప్లేయింగ్ లౌడ్ మ్యూజిక్, ప్లేయింగ్ లౌడ్ మ్యూజిక్, ప్లేయింగ్ లౌడ్ మ్యూజిక్. నెక్స్ట్ 3 R's, ప్రివెంటింగ్ పొల్యూషన్ ఆర్ రెడ్యూస్. ఫస్ట్ వన్ రెడ్యూస్, తగ్గించాలా. రీయూజ్, ఉన్న వాటినే రీయూజ్ చేసుకోవాలా. అండ్ రీసైకిల్. నెక్స్ట్ స్పిల్లింగ్ ఆఫ్ డాష్ ఇన్ వాటర్ కాజెస్ వాటర్ పొల్యూషన్. ఆయిల్, స్పిల్లింగ్ ఆఫ్ ఆయిల్, ఆయిల్ పడిపోవడం వల్ల వాటర్లో వాటర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్. విచ్ వన్ ఈజ్ నాట్ ఏ రీజన్ ఫర్ పొల్యూషన్? లార్జ్ అమౌంట్ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఎక్స్పెన్షన్ ఆఫ్ 2 towns and cities. This is correct. Trees have been cut down to construct houses. Factories have been set up to increase the production. Pollution check of vehicles. Which one is not a reason for pollution? Pollution ki reason gaanidi edi? Yes, this is. Which one is not a cause of air pollution? Air pollution cause gaanidi edi? Harmful gases in the environment, planting more trees, exhaust from the factory plants. Yes, trees ni plant cheyadam valla anedi not the cause of air pollution. Trees ni plant chese pollution taggutadi inga. Next, air pollution will increase if factories and industries should be set up near the cities and towns. Get the vehicles checked for pollution on regular basis. Use carpool, use public. ఇది ఫ్యాక్టరీస్ సిటీస్ టౌన్స్కి దగ్గర ఉన్నప్పుడు పొల్యూషన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. విచ్ ఈజ్ నాట్ రీజన్ ఫర్ వాటర్ పొల్యూషన్? ఇండస్ట్రియల్ వేస్ట్, థ్రోయింగ్ ఆఫ్ ప్లాస్టిక్ ఇన్ ద వాటర్ బాడీస్, ఆయిల్ స్పిల్, స్మోక్ ఫ్రమ్ వెహికల్స్. ఇది ఎయిర్ పొల్యూషన్కి సంబంధించింది, వాటర్ పొల్యూషన్కి కాదు. We should do this to stop noise pollution. Honk unnecessarily on the road. Honk only when it is urgent. Yes, honk only when it is urgent. ఇలా అర్జెంట్ ఉన్నప్పుడు మాత్రమే హార్న్ని యూజ్ చేసుకోవడం వల్ల మనము నాయిస్ పొల్యూషన్ని తగ్గించగలం. ఎస్ స్టూడెంట్స్, ఫ్రమ్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద 12th chapter of science for 5th and 6th class students. That name of this chapter is pollution. మీకు పొల్యూషన్ అనే చాప్టర్ కంప్లీట్ అయింది. పొల్యూషన్ అనే చాప్టర్లో ఖచ్చితంగా 2 or 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇవి చాలా ఈజీ, చదివితే మీకే అర్థమవుతాయి. కాబట్టి దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ లెసన్. ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్. సో మీకు ఈ లెసన్ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చదువుకోవాలా, టైం వేస్ట్ చేయొద్దండి. టైం ఉందిలే ఇంకా ఎప్పుడో ఎగ్జామ్ అని టైం వేస్ట్ చేయకుండా మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే మీకు రివిజన్ చేయడానికి చాలా టైం ఉంటుంది. కాబట్టి మీరు ఎగ్జామ్లో చాలా ఫాస్ట్గా ఆన్సర్ చేసి టైంని సేవ్ చేసుకొని ఆ టైం ఏదైనా మీకు రాని క్వశ్చన్స్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే స్టూడెంట్స్, బాగా చదువుకోండి. థ్యాంక్ యూ.